హలో అందరికీ, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఇవాళ హెల్తీ క్యారెట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. క్యారెట్స్ని బాగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని తురుముకుందాం. క్యారెట్ బాగా తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కొత్తిమీర సన్నగా తరుగుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా తరుగుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుగుకోవాలి. ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిమిన కొత్తిమీర కూడా కలుపుకోవాలి. దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సగం నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపుకు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, అందులో ఈ తాలింపు కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న క్యారెట్ తురుములో ఈ తాలింపు కలుపుకోవాలి. ఇప్పుడు హెల్తీ టేస్టీ క్యారెట్ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వెజ్ సలాడ్ లాగానైనా తీసుకోవచ్చు, రైస్లోకైనా చాలా బాగుంటుంది. వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.